దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆదికాండం 3:6 చూడండి. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారము మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఆ వృక్షము ఆ ఫలము తినొద్దని దేవుడు చెప్పాడు. అది వృక్ష ఫలము ఎలాగుందంట? మంచిదియు కన్నులకు అందంగా కనబడుతుందంట, అట్రాక్షన్గా కనబడుతుంది. వివేకమిచ్చు రమ్యమైనదియు ఉన్నది. పాపం ఎప్పుడు కూడా ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుందంట. అందంగా అంటే అట్రాక్షన్గా ఉంటుంది. అట్రాక్షన్గా వచ్చినప్పుడే అది శోధన. అది పిచ్చిగా ఉందనుకోండి, మంచిగా లేదు, ఏదో కంపు కొడతా ఉంది, లేకపోతే చూడడానికి బాగోలేదు, నువ్వు ఎలాగా దాన్ని ముట్టుకో. కానీ పాపం ఎప్పుడు కూడా ఎలాగుంటుందంట? అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ అట్రాక్షన్ ఉన్నందువల్ల ఆ శోధనలో వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆ శోధనలో ఎవరిని నువ్వు ప్రేమిస్తావు, ఎవరిని నువ్వు అనుసరిస్తావు. 1వ అధ్యాయం యాకోబు పత్రిక 14వ వచనం చదవండి. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఏడవబడి, దురాశ ఉంటుందంట. ఆశ ఉన్నది, దురాశ ఉంది. జాగ్రత్త వినండి. మీకు కావాలి, మీకు డబ్బు కావాలి, కానీ దురాశ ఏంటంటే అదే పనిగా డబ్బునే ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రేమించు. డబ్బుని ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? ఒకవేళ దొంగతనం చేయాలని ఆశ వస్తుంది, అన్యాయంగా లంచం తీసుకోవాలని ఆశ వస్తుంది, లేకపోతే ఒకటి మోసం చేస్తే డబ్బు వస్తుందని వస్తుంది. దురాశ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? పాపం చేస్తావు. దురాశ నీలో ఉండొద్దు అంటున్నాడు. యేసయ్య ఉన్నాడు అనుకోండి, యేసయ్య అక్కడ ఉన్నాడు. నువ్వు యేసయ్య మాటని, యేసని ప్రేమిస్తావా, ఈ డబ్బుని ప్రేమిస్తావా? లేకపోతే ఈ శోధన ఎలాగుంటుందంటే అట్రాక్షన్తో ఉంటుందంట. నీకు ఆల్రెడీ నువ్వు పెళ్ళైనాడు. దేవుని వాక్యం ఏముంది? దేవుని వాక్యం ఏముంది? పొరుగువాని దేన్ని ఆశించొద్దు. నీకు పొరుగువాని భార్యనైనాను ఎద్దునైనాను దేన్ని కూడా ఆశించొద్దు అంటాడు. కానీ వీడేం చేస్తాడు? పెళ్ళైన తర్వాత భార్య ఉన్నా సరే పక్కన వాళ్ళ భార్యని చూస్తాడు. దురాశ. చూడండి, పాపం ఎప్పుడు వస్తుంది? దురాశతో వస్తుంది. ఆశ వేరు. దేవుడిచ్చిన భార్యలతో సంతోషించకుండా పక్కనున్న వాడు భార్యను చూస్తాడు. అందుకే ఈ పాపము ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఏం చేస్తావంటే, ఒక విషయంలో ఈ శోధనలో నువ్వు పడినప్పుడు ఆ శోధనలో జయము పొందాలి. హల్లెలూయా. శోధనలో నువ్వు జయము పొందాలి. ఆ జయం ఎప్పుడు వస్తుంది? నువ్వు యేసు వైపు ఓటేస్తావా, లేకపోతే దీనికి ఎస్ అంటావా? యేసయ్య అక్కడ ఉన్నాడు అనుకో, నువ్వు ఎవరి మాట వింటావు? నువ్వు అక్కడ యేసయ్యని చూడవు. అప్పుడు యేసయ్యని పక్కన పడేస్తావు, ఆయన ప్రేమించడం మానేస్తావు. అంటే అక్కడ ఏం చేస్తావంటే, నువ్వు యేసు కంటే ఎక్కువగా ఈ ధనాన్ని ప్రేమించవచ్చు, లేకపోతే ఒక స్త్రీని ప్రేమించవచ్చు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉండొచ్చు, లేకపోతే నీ ఫోన్లోను లేకపోతే కంప్యూటర్లోను ఫోనోగ్రఫీ చూడొచ్చు. ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటావు. వీటన్నిటికీ లోనైపోయి నువ్వు మామూలుగానే జీవిస్తూ ఉంటావు. ఆదివారం చర్చికి వచ్చేసి ఏం చేస్తావు? మంచిగా పరిశుద్ధంగా ఉన్నట్టే చప్పట కొట్టేసేసి స్తుతిస్తావు, పాటలు పాడుతావు, ప్రార్థన చేసేస్తావు. అక్కడదక్కడే ఇక్కడదిక్కడే. శోధనలో జయము కావాలి. హల్లెలూయా. శోధనలో, ఈ దురాశలో జయము కావాలి. వీటిని ఈ యొక్క అట్రాక్షన్తో ఉన్నవి నువ్వు ఉన్న ఈ లోకంలో అవన్నీ కూడా నీకు ఆ పొరుగువాన్ని ప్రేమించి, పొరుగువాని వాటిని నువ్వు ఆశించడము, లేకపోతే పొరుగువాని భార్యను, లేకపోతే ప్రతిదీ కూడా నువ్వు ఆశిస్తావు.
వాడు ఎవడన్నా ఇల్లు కట్టుకున్నాడు అనుకో, ఏమనుకుంటావు నువ్వు? నాకు కూడా అదేముంటుంది, మళ్ళీ అసూయ వస్తుంది. అసూయ కూడా పాపమే. అసూయ కూడా, ఒక వ్యక్తిని ద్వేషించేవంటే అది కూడా పాపమే. ఈ విషయాలన్నీ కూడా, ఈ శరీర కార్యములన్నీ కూడా మనము జయము పొందాలని దేవుని ఉద్దేశము. హల్లెలూయా. యాకోబు పత్రిక 1:12 చూడండి. 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. జీవ కిరీటము పొందుతాడు. నీకు ఇన్ని శోధనలు వస్తున్నాయి. ఉదాహరణకు నేను మీ అబ్బాయి ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్తా ఉంటే ఆ క్లాసులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6 సబ్జెక్ట్స్. 6 రకాల శోధనలో చిన్నది. 6 రకాల శోధనలు. ప్రతి ఎగ్జామ్లో ఆయన పాస్ అవుతేనే, అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అవుతేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్. జాగ్రత్త వినండి. నీ దగ్గరికి ఎన్నో శోధనలు వస్తున్నాయి. డబ్బు విషయంలో శోధన వస్తుంది, స్త్రీల విషయంలో శోధన వస్తుంది, అసూయ విషయంలో శోధన వస్తుంది, మనిషిని ప్రేమించడం విషయంలో, లేకపోతే ఎన్నో రకాలుగా. సపోజ్ నువ్వు సంఘంలో ఉన్నావు, నాయకుడిగా ఉండాలని కోరిక ఉంటుంది. నీ పేరు అందరూ చెప్పాలి, నిన్ను గౌరవించాలి, నేను ముందుండాలి. కానీ ఎందుకు కోరుకుంటావంటే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం కాదు, నాకు పేరు రావాలని. నాయకుడు ఎందుకుంటాడు? ప్రజలకి. ఒక వ్యక్తి ఉన్నాడంటండి, డబ్బు దానం చేస్తున్నాడు. అందరికీ చెప్తాడు, నేను ఇంత డబ్బు దానం చేస్తున్నాను. ఎందుకంటే అందరూ మెచ్చుకోవాలి. నువ్వు దానం చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా తండ్రికి తెలిసేటట్టు చేయబట్టాడు. అంటే నీ ఫలం ఎక్కడి నుంచి రావాలా? నీ ఉద్దేశము, మనసులో ఆలోచన ఏముందంటే నాకు పేరు రావాలి. అది కూడా దేవుని దృష్టిలో సరైనది కాదు. అర్థమవుతుందా? దేవుని యొక్క హృదయానుసారిగా మనము మార్చబడాలి. క్రీస్తు స్వరూపములోనికి మనము మార్చబడాలి. దేవుని ప్రేమతో మనము ప్రజల్ని ప్రేమించాలి, పాపమును ద్వేషించాలి. హల్లెలూయా. క్రీస్తు కూడా యేసుక్రీస్తు వారు కూడా శ్రమల ద్వారా తండ్రికి విధేయత నేర్చుకున్నాడంట. ఈ శ్రమలు, శోధనలు ఆయన వాటి గుండా వెళ్ళాడు. మనం ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆయన చూశాడు. మనము పొందిన శోధన ఆయన కూడా పొంది, శోధనలో జయము పొంది పాపము చేయకుండా పరిశుద్ధుడిగా జీవించాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. యేసయ్య మనకు మాదిరి. మీరు ఏ విషయాల్లో శోధించబడుతున్నారు, నేను కూడా అదే శోధన గుండా వెళ్ళాను. మీరు జయించగలరు. కాబట్టి నాలాగా మీరు జయ జీవితం కలిగి ఉండాలని దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మీరు జీవించాలని చెప్తూ ఉన్నాడు. అక్రమ సంపాదన కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నావేమో, ధనాన్ని, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. వీటి విషయాల్లో తప్పిపోతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. రెండో సంవత్సరం కూడా మళ్ళీ తప్పిపోతే ఏమవుతుంది? మళ్ళీ తప్పిపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నావు అనుకో, ఏమవుతుంది? మళ్ళీ ఫెయిల్ అవుతాడు. 3వ సంవత్సరం కూడా చేస్తాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లకుండా, ఈ విషయాలలో, శరీర క్రియల్లో జయము రాకుండా నువ్వు ఓడిపోతున్నావు. ఓడిపోయే సమయంలో అన్ని విషయాలలో నీకు జయం రావట్లేదు. నువ్వు కోరుకున్న ప్రార్థనల విషయంలో నీకు జవాబు రావట్లేదేమో. ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో నువ్వు సరి చేసుకోవాలి. అక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనం చదవండి. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడను.
దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. ఇక్కడ ఏమంటాడంటే ఈ యొక్క దురాశ, దాని మీద జయము నీకు రావట్లేదు, పాపం విషయంలో పడిపోతున్నావు. అక్కడ ఏమవుతుందంటే గర్భము ధరిస్తుందట. గర్భం ఏం ధరిస్తుంది? గర్భం ధరించి ఆ ఆశతో నువ్వు కలిసేవు, పాపం అనే పిల్లోడు పుట్టిండు. దురాశకి నువ్వు లోనైపోయావు, దాన్ని జయించలేదు, పాపం అనే పిల్లని పుట్టించావు. అదేమవుతుంది? సాతానుతో నువ్వు లాలోజీ అయిపోయినట్టు. నువ్వు ఈ విషయంలో కూడా నువ్వు జయము లేక నీ జీవితం జీవిస్తున్నావు అనుకోండి, అక్కడ ఎలాగుంటుంది? అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:12 చూద్దాము. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసి ఇందురు కానీ చూడండి ఇక్కడ ఏమంటాడంటే, శరీర క్రియలు అన్నవి ఈ చిన్న చిన్న పాపములన్నీ కూడా మనము చిన్నదే కదా, అసూయే కదా అంటాం. ద్వేషమే కాదు, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావు, క్షమించలేకపోతున్నావు, వాడిని కీడు చేసినా సరే క్షమించలేకపోతున్నావు, వాడిని ప్రేమించలేకపోతున్నావు, అది చిన్నదే కదా. వాడు నిజంగా వాడు తప్పు చేశాడు కాబట్టి నేను ద్వేషిస్తున్నా, నిన్ను నువ్వు నచ్చ చెప్పేసుకుంటున్నావు, అంటే నేను మంచిగానే చేస్తున్నా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ కీడు చేసిన వాడిని కూడా క్షమించాలి. హల్లెలూయా! మీలో ఎంతమంది అటువంటి వారిని క్షమించి దీవిస్తున్నారు? మీ జీవితంలో ఎవరైనా సరే, మీ సొంత భార్య భర్త అవ్వచ్చు, నీ యొక్క తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే నీ బంధువులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీకు కీడు చేశారు, వారి మీద ద్వేషం పెట్టుకుని ఉన్నావంటే దేవుని ప్రేమ నీలో, అది చాలా ఇంపార్టెంట్. ఆ ద్వేషము నీలో ఉన్నదనుకో, నీ స్నేహితుని మీద, నీ యొక్క బంధువుల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ యొక్క ఎవరి మీదైనా సరే, నీకు తెలియని వ్యక్తి మీద కూడా నీకు కీడు చేశాడు, నువ్వు ద్వేషం పెట్టుకొని ఉన్నావనుకో, సహోదరుని ద్వేషించేవాడు వానిలో దేవుని ప్రేమ లేదంట, వాడు నిత్య నరకమునకు వెళ్తాడు. అంతా చాలా విషయాల్లో మనము తప్పిపోతూ ఉంటున్నాం. కాబట్టి వీటి విషయంలో మనం ఏం చెప్తున్నాడంటే, ఆత్మానుసారముగా మనము ముందుకు సాగాలి కానీ శరీరానుసారముగా ముందుకి వెళ్ళకూడదు. శరీరానుసారముగా వెళ్ళినప్పుడు అక్కడ మరణానికి పాత్రులము. యేసుక్రీస్తులో అంట రక్షణ పొందితే ఒక చోట ఏమంటాడు, పేతురు గారు ఏమంటాడు, పౌలు ఏమంటాడంటే, అక్కడ చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల అధికారి కాళ్ళ మీద పడి, నేనేం చేయాలి రక్షణ పొందడానికంటే, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, నీవు నీ కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించబడతారు. హల్లెలూయా! యేసుక్రీస్తునందు నమ్మితే చాలు రక్షణ పొందుతారు అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు చావవలసిన వారై అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక, సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుట మనము, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారయ్యుందురు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, విశ్వాసంతోనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది శరీరానుసారముగా మీరు రక్షణ పొందారు, యేసుని నమ్ముకున్నారు, రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళతోనే చెప్తున్నాడు, మీరు శరీరానుసారంగా జీవించినట్లయితే చావవలసిన వారై ఉన్నారు. చావడం అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన చావా, ఆత్మ సంబంధమైన చావా చెప్పండి.
శరీరానుసారంగా అందరూ చనిపోతారు. రక్షణ లేనివాడు చనిపోతారు, రక్షణ లేనివాడు అందరూ చనిపోతారు. విశ్వాసంతో చెప్తున్నాడు, మీరు శరీరానుసారముగా మీరు రక్షణ పొందారు. శరీరానుసారంగా అంటే అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, లేకపోతే కామ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి, చెడ్డ చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, లేకపోతే డబ్బు విషయంలో మీరు తప్పిపోతున్నారు. ఈ లోకములో యేసయ్యను ప్రేమించకుండా మీరేం చేస్తున్నారంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు. తప్పిపోతున్నప్పుడు చావవలసిన అంటే మీరు నరకానికి పాత్రులు అంటాడు. చాలా ఇంపార్టెంట్. మనము మన లైఫ్ని దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, ఆత్మానుసారంగా జీవించకుండా, శరీరానుసారంగా జీవిస్తే నువ్వు రక్షణ పొందినా సరే నరకానికి వెళ్ళే ఛాన్స్. ఈ లోకంలో కూడా నువ్వు అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటావు. తప్పిపోతూ ఉంటే దేవుడు ఏమంటాడు, బల్లారాధన చేసేటప్పుడు ఎలాగుండాలని దేవుడు చెప్తున్నాడంటే, బల్లను ఆచరించే ముందంట మొట్టమొదట మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీలో దేవునికి ఇష్టమైన పాపం ఏదన్నా ఉంటే తీసేసుకోవాలి. నీ సహోదరునితో ఎవరి మీద ద్వేషం ఉంటే తీసేసుకో. అందుకే మీరు అలా చేయకపోతే మీలో అనేకులు రోగులను నిద్రించుచున్నారు అంటున్నాడు. రోగులు ఉన్నారంట. రోగం ఎందుకు వస్తుందంటే ఆ శరీర సంబంధమైన పాపం ఉంటే, అంటే సరి చేసుకోకుండా బలారాధన తీసుకోవడం. కొంతమంది నిద్రిస్తున్నారంటే చనిపోతున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది. లైఫ్ని మనం ఏదో ఈజీగా తీసుకుంటే కుదరదు. కానీ దేవుడు ఆ పాపములో జయము పొందే శక్తిని నీకు ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరికొకడు కీర్తనతోనూ. చూడు, అదంతా అవసరం లేదు కానీ చూడండి, ఇదిగో, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. మద్యముతో మత్తులై ఉన్నవారు ఈ శరీర క్రియల్ని చంపలేరు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట ఉన్నది కదా. ఇక్కడ ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదవండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో. 13వ వచనం చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. హల్లెలూయా. ఆత్మచేత ఏం చేయాలంటే మనము శరీర క్రియలు చంపగలము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వేం చేయలేవు. దేవుని సహాయం లేకుండా నీవు. కానీ దేవుడు నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందుకంటే యూ క్యాన్ ఓవర్కమ్ ద ఈవిల్. అంటే శోధనను మీరు జయించగలరు, చెడ్డ చెడ్డ ఆలోచనలు జయించగలరు, కాముకత్వాన్ని జయించగలరు, గర్వాన్ని జయించగలరు, అసూయను జయించగలరు, ద్వేషాన్ని జయించగలరు. అన్ని విషయాలలో నువ్వు ఏ విషయంలో తప్పిపోతావో ప్రతి శోధన నువ్వు జయించడానికి దేవుడు నీలో ఆత్మ పెట్టాడు. అందుకే మద్యముతో మత్తులై ఉండొద్దు, కానీ ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మతో ఈ శరీర క్రియలు మీరు చంపగలరు. మీకు జయం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడిని మీకు ఇచ్చేసాడు. హల్లెలూయా. నేను జయించలేకపోతున్నా, నాకు బలం లేదనంటే కుదరదు. పరిశుద్ధ మద్యముతో మత్తులై ఉండొద్దు, ఆత్మ పూర్ణులై ఉండదు. ఆత్మతో శరీర క్రియలు చంపాలి. నీలో ఉన్న ద్వేషముని చంపాలి, అసూయను చంపాలి, డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే దాన్ని చంపాలి. అది ఈ లోక అన్యాయపు సిరిని మనం ఆశించొద్దు, దురాశ కలిగి ఉండొద్దు, నీ పొరుగు వారిని దేన్ని ఆశించొద్దు. హల్లెలూయా.
దేవుని పద్ధతిలో, దేవుడిచ్చిన దానిలో నువ్వు సంతోషంగా జీవించడానికి, ఆత్మీయంగా బలంగా ఎదగడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ విషయంలో మనము యేసయ్య విషయంలో మనము ఏం చేయాలంట? ఈ యొక్క శోధనలు సైతాను గాడిని చంపకుండా, లేకపోతే వాడిని నాశనం చేయకుండా ఎందుకు వదిలేశాడంటే, సైతాను గాడు ఎప్పుడు నిత్యము నిన్ను శోధిస్తాడు. నువ్వు శ్రమల గుండా వెళ్తావు. ఈ శ్రమలలో గుండా వెళ్ళినప్పుడే నీకు శ్రమలలో జయము ఇచ్చి, పరిశుద్ధాత్ముడు నీకు జయమిచ్చి క్రీస్తు స్వరూపములో ఎదిగింపచేస్తాడు. నీ ప్రతి అవసరత సమృద్ధిగా తీర్చి నువ్వు బలంగా, స్థిరంగా ఉంటావు, ఆత్మీయంగా బలంగా ఉంటావు. ఫిజికల్గా నువ్వు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తావో, ఆత్మీయంగా కూడా నీ ఆత్మ పరిధిలో ఈ శోధనలు అనేవి నువ్వు జయించుకుంటూ వెళ్ళాలి. పరిశుద్ధాత్మ ద్వారా వాటి విషయంలో జయము పొందాలి. నీలో అసూయలు చనిపోవాలి, నీలో ఉన్న గర్వము చనిపోవాలి, ధనాశ చనిపోవాలి, సమస్తమైన కాముకత్వము చనిపోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని చంపమంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మను నీకు ఎందుకు ఇచ్చాడు? పాపమును జయించడానికి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జయకరమైన జీవితం జీవిస్తావు, సమృద్ధి జీవితం జీవిస్తావు, నువ్వు సంతోషకరమైన జీవితము జీవిస్తావు.